ఊళ్ళో చరిత్ర ఎట్టున్నది. మరి ఆ ఊళ్ళో ఒక్క రాజు అయినా రాజు ధనవంతుడు కాదు శ్రీమంతుడు కాదు. పొద్దుంటే మాపు లేదు, మాపుంటే పొద్దులేదు. అడుక్కొని తింటే వల్ల అక్కడ తీరుతుంది. అంత పేదోడు అన్నట్టు ఆ రాజు. అయినా వాళ్ళ గర్భాన కలిగింది ఒక్క బిడ్డ. మరి ఆ బిడ్డ కలిగినాడు అనుకున్నదే భగవంత మా గర్భాన మాత్రం మాకు ఒక్క బిడ్డ కలిగింది. బిడ్డ పేరు వేయడం చేతుల అర్థం లేదా? మరి పేరు వేయడం అర్థం లేదని ఆ పసివిలను ఎత్తుకుని ఆ బ్రాహ్మణుల వాడవేయండి. అయ్యా బ్రాహ్మణులారు, నా బిడ్డ జన్మనామం చూసి పేరు పెట్టున్నాయ్యా. నా బ్రాహ్మణుల కాళ్ళని వేసింది ఆ పసివిళ్ళు. అమ్మమ్మా, పసివిళ్ళు అంటే ఒక్క దేవతతో సమానం. అమ్మ, ఈ బిడ్డ నా కాళ్ళని ఎందుకు వేసిండు? మరి అంటే అయ్యా మా చేతుల అర్థం లేదు, నీ చేతుల గల్ల పైన అయ్యా పేరు పెడతావని అవన్నీ నా బిడ్డ నీ కాళ్ళని వేసినావు అన్నారు. అవన్నీ పేరు పెడితే అందరు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా? ఎగబెట్టిన వాళ్ళు ఎంతమంది లేరమ్మ. ఈ పసివిళ్ళకు నేను పేరు పెడుతున్నాను. ఆ బ్రాహ్మణయ్య పంచంగాల కట్ట చూసి బిడ్డ జనమరామం చూసి పేరు పెట్టబోతే ఆ బిడ్డ చూడు అమ్మా. అయ్యవ రాజుల గండాన మూల నక్షత్రాన చేదు నోట జనం ఎత్తింది. ఆ బిడ్డ నెలనాడే అయ్యవ పానం పోయేది ఉన్నదమ్మా. తల్లిదండ్రి రాజుల గండాన పుట్టింది ఈ బిడ్డ అంజలి దేవి అన్నడే. అయ్యవ గండాన పుట్టింది ఈ బిడ్డ అంజలి దేవి. ఎవరికన్నా దాదుకొని ఇల్లు మీ ప్రాణాలు ఓక తప్పదన్న వల్లనాయో. అయ్యా మాకు కూటికి లేకున్న కూలి వేసైనా ఈ బిడ్డను దాదుకుంటామనుకున్నాం. నాన్న మా పానం పోతే ఈ బిడ్డను ఎవరు దాస్తారయ్యా అని కాళ్ళ మీద పడితే అన్నడా బ్రాహ్మణయ్యా. అవ్వ సాట్ల పడ్డ రాడు రాత కాట్ల పడితేనే పోతుంది. అంతున్న గండం గంతేసిన తప్ప